హలో! నమస్తే. నేను మీ పద్మావతి పెనుగొండ. ఈరోజు మీకు అట్లాంటాలోని హైయెస్ట్ పాయింట్ అయిన బ్రాస్ టౌన్ బాల్ చూపిస్తాను రండి. ఇది చాలా హైయెస్ట్ పాయింట్. భూమికి 4784 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ఫాల్ కలర్స్ బావుంటాయని చూడ్డానికి ఎళ్తున్నాము. చూసారా రోడ్డుకి ఇరువైపులా పసుపు, ఎరుపు రంగులోనే ఉన్నాయండి. గ్రీన్ చాలా తక్కువున్నాయి. అంత బావుంది వ్యూ. చూడ్డానికంతా పసుపు, కుంకుమ పరిచినట్టు అనిపిచ్చింది నాకైతే. అంత బావుంది వ్యూ. వచ్చేసాము దగ్గరికి. పాయింట్ కొండపైకి. కొండపైన కదా! మేము ఊహించలేదు. విపరీతమైన చలుంది. మేము వేసుకున్న ఈ జర్కిన్స్ ఆగలేదు. పాపం పిల్లలకైతే 1, 2 ఏసాము. మా మోక్షకి. పాపం బాగా చలేసింది. చూసారా? వెళ్తున్నాము చూద్దామని. అక్కడికి ఒక బస్సొస్తుంది. బస్ ఎక్కించుకొని ఇంకొంచెం పైకి తీసుకెళ్తుంది. అక్కడి నుంచి వ్యూ కనబడుతుంది మనకి. ఈ పైకొచ్చాక మనకి 3 స్టేట్స్ కనబడతాయి. ఒకవైపు నుంచి అలబామా స్టేట్ చూడొచ్చు. ఒకవైపు నుంచి మనం నార్త్ కేరళ చూడొచ్చు. ఇంకోవైపు నుంచి టెన్నెసీ కూడా చూడొచ్చన్నమాట. చూసారా? ఆకాశము, కొండలు, ఈ ఫాల్ కలర్స్ మొత్తం కలిసిపోయినట్టుగానే కనిపిస్తుంది మనకి. ఈ కొండ మీద నుంచి చూస్తుంటే వ్యూ అంత బావుంది. ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ ఈ వ్యూ పాయింట్ నుంచి అంతా గమనించుకునేవారంట. ఈ ఫారెస్ట్ మొత్తం తను ఆధీనంలో ఉండి చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఇది పైన పాయింట్ మాట. ఇక్కడి నుంచి మనం చుట్టూ చూడొచ్చు. ఇది చాలా బావుంది. ఇది ఇక్కడ వాళ్ళ నేషనల్ ఫ్లాగ్ యూఎస్‌ది. ఇక్కడి నుంచి వ్యూ పాయింట్. చాలా అద్భుతంగా ఉంది వ్యూ అయితే. కొన్ని ఫోటోస్ తీసుకుంటున్నారు అందరూ. ఇక్కడే ఒక మ్యూజియం గూడా ఉంటుంది. లోపల దీని గురించి అంతా తెలుసుకోవడానికి. పైన అంతా చూసుకున్న తర్వాత మనం కింద మ్యూజియం దగ్గరికి వెళ్తున్నాము. ఇదంతా మ్యూజియం చూసారా? లోపల అప్పుడు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఆ ఫారెస్ట్ ఆఫీసర్ ఏమేమి ఉపయోగించారు, అప్పట్లో ఏమేమి జంతువులవి ఉన్నాయి అవన్నీ పెట్టారు. వాళ్ళు వాడిన ఈ రైలు ఇంజిన్ అవన్నీ అప్పట్లో ఎలా ఉండేది అని. అదంతా చిన్న పిల్లలకి ఒక నోట్స్ ఇస్తారు. ఏమేం చూసారు మొత్తం వాళ్ళు అడిగిన దాంట్లో ఉన్నయన్నీ పూర్తి చేస్తే చిన్న పిల్లలకి గిఫ్ట్స్ గూడా ఇస్తారు ఇక్కడ. చాలా బావుంది ఈ మ్యూజియం కూడా. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా జార్జియా వచ్చినప్పుడు ఇది తప్పకుండా చూడండి అందరూ. చూసారా? ఇదంతా మ్యూజియం. అప్పట్లో అలా ఉండేదని మనకి చూపిస్తున్నారు ఇదంతా. మా మోక్ష గూడా చూసి నోట్స్ రాసింది. దానికి గూడా గిఫ్ట్ తీసుకుంది. తర్వాత మనం ఇక్కడి నుంచి హెలెన్ పాయింట్ గూడా కనబడుతుందండి. హెలెన్ గూడా చూడొచ్చు పైనుంచి. అంత హైట్ మీద ఉంది గదా! ఇది అప్పట్లో వాళ్ళు వాడిన పరికరాలు అవన్నీ ఉన్నాయి. మోక్ష అదిగో చూడండి నోట్స్ పట్టుకొని తిరుగుతుంది. ఏమేంటి అన్నీ రాసింది. ఇదండి మేము వెళ్ళిన హైయెస్ట్ పాయింట్ బ్రాస్ టౌన్ బాల్డ్. మీకు నచ్చిందనుకుంటాను ఈ వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఫాల్ కలర్స్ ఎంత బాగున్నాయో. కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. గ్రీన్‌గా ఉన్నప్పుడు మొత్తం గ్రీన్‌గా ఉంటుంది. ఫాల్ కలర్స్ అప్పుడు ఇట్లా పసుపు, కుంకుమ పరిచినట్టుంది. తప్పకుండా అట్లాంటా వచ్చినప్పుడు విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఈ బ్రాస్ టౌన్ బాల్డ్. బాయ్.